హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సూర్య లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మీ అందరూ బాగుండాలి. అలాగే లక్ష్మీ అమ్మవారి కటాక్షం మీకు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటక్క పూలు కాయలు ఇవన్నీ చూపిస్తున్నావు ఏంటి వాళ్ళ అని అనుకోకండి. ఏం లేదండి, ఇది శ్రావణ మాసం రోజు ఫస్ట్ స్టార్టింగ్ నెలపొడుపు రోజు తీసిన వ్లాగ్ అండి. నాకు కొంచెం లేట్ అవ్వడం వల్ల నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఫైనల్లీ అయితే వీడియో అయితే చూసేయండి. అలాగే వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దీంట్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉందండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు క్లియర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడైతే నేనైతే పాయింట్లోకి అయితే వెళ్ళిపోతున్నానండి. ఆ రోజు శ్రావణ మాసం రోజు మనము అమావాస్య ముందు రోజు క్లీన్ చేసుకునే ఉంటుంది కదండి. అందుకే స్టార్టింగ్ నుంచి మీకు చెప్తూ ఉన్నాను. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక అరగిద్దరు బియ్యం తీసుకుని దాంట్లో కొంచెం కందిపప్పు తీసేసుకోవాలి. ఈ బియ్యం కూడా వేసుకోవాలి. ఈ బియ్యం ఏంటంటే మీకు డౌట్ రావచ్చు, ఈ బియ్యం ఏం లేదండి, స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు ఈ బియ్యం ఇస్తారు కదా, తలంబ్రాల బియ్యము, అవి తీసుకొచ్చి నేను దీంట్లో వేసుకుంటాను. పూజకి చేసేటప్పుడు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఈ బియ్యం కంపల్సరీ వేస్తాను. ఫైనల్లీ నేనైతే స్నానం చేసేసానండి. చేసేసిన కంపల్సరీ పసుపు రాసుకోవాలి. పూజ చేసే ముందు ఆడవాళ్ళు స్టార్టింగ్ ఇది చేసిన తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేయాలండి. అలాగే మనం ఈరోజు అయితే పొంగల్ చేసుకోవాలి కాబట్టి స్టార్టింగ్ రోజు కాబట్టి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి పొంగల్ చేసుకునే ముందు మనము పొయ్యికి మంచిగా పిండి ముగ్గుతో ముగ్గేసేసుకొని పసుపు కుంకుమ అన్నీ చేసుకొని ఫైనల్లీ పొయ్యినైతే ఇలా రెడీ చేసేసానండి. ఈలోపు మనం పూజకి కావాల్సిన సామాన్లు మొత్తము పితాంబరం పొడి పెట్టి క్లీన్ చేశానండి. ఇంకేమీ వేయలేదు. చూడండి, నేను అమావాస్య కిందట క్లీన్ చేయకతం అయితే పూజ గది ఇలా ఉందండి. ఇప్పుడు కొంచెం క్లాత్ పెట్టి చక్కగా బట్టి నాకు కొంచెం క్లాత్ పెట్టి తడి క్లాత్ పెట్టి తుడిచేసేసుకొని ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమ వేసేసుకొని క్లాత్ కూడా వేసుకున్నానండి. చూడండి, క్లాతే వేయాలండి, ఇంకేం న్యూస్ పేపర్లు అలాంటి ఏం వేయకండి దయచేసి. క్లాత్ ఒకటే వేయండి. అక్కడ న్యూస్ పేపర్లు ఏది పడితే అది ఉంటుంది కాబట్టి మనం క్లాత్ యూజ్ చేయాలి. అలాగే చూడండి, ఈ పటం అయితే మాత్రం మేము స్టార్టింగ్ తెనాలి వచ్చినప్పుడు స్టార్టింగ్ తీసుకునేది సెంటిమెంట్గా ఇదైతే ఉంటుందండి. నాకు ఈ పటం అంటే చాలా ఇష్టము. ఇప్పుడైతే పసుపులో కొంచెం అంటే గంధപ്പൊడి ఉంటుంది కదా, గంధപ്പൊడిలో కొంచెం పసుపు వేసేసుకుని అమ్మవారికి మంచిగా లక్ష్మీదేవి, ఇది ఫస్ట్ నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఫస్ట్ పటం అండి ఇది. నిజంగా నాకు ఇది సెంటిమెంట్, అందుకే 2-3 ఉంటాయి నా దగ్గర, అందుకే ఇది సెంటిమెంట్ కాబట్టి కంపల్సరీ ఉంచుకుంటాను. దయచేసి పటాలకి 4-5 బొట్లు 10 రకాల బొట్లు పెట్టకండి, 2-3 పెట్టుకున్నా చాలండి. మంచిగా నీట్గా 2-3 బొట్లు పెట్టేసేసుకొని కొంచెం గంధపొడి పసుపు కలిపిన బొట్టు పెట్టుకుని అలాగే మధ్య వేలుతో అండి పసుపు కుంకుమ పెట్టేసేసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఫైనల్లీ ఆ పటాలను తుడిచి బొట్లు పెట్టిన తర్వాత క్లాత్ మీద పెట్టాలండి, కింద మాత్రం నేల మీద పెట్టకూడదు. అలాగే మొత్తం అయితే పటాలు మొత్తం క్లీన్ చేసుకుని పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనకి దీపారాధన కుందులు ఉన్నాయి కదండి, వాటికి కూడా మనం పసుపు రాసి బొట్లు పెట్టుకొని చూసుకోవాలి. ఇప్పుడైతే కలశానికి పెట్టుకున్నాను. అలాగే మనము అగరబత్తులు వెలిగించేదానికి అలాగే కర్పూరం వెలిగించడానికి అన్నిటికీ మంచిగా కొంచెం పసుపు, ఇప్పుడైతే పసుపే రాసుకొని మంచిగా అయితే ఫైనల్లీ ఇలా అయితే రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే మీకు చిన్న సీక్రెట్ అండి, ఏం లేదు, మనం బెడ్రూమ్లో మనకి అనేక రకాల పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాయని అలా రాకుండా ఉండాలి అంటే మీరు కొంచెం వేసేసుకొని దాన్ని నలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్లో పోసేసుకుంటే చాలా అంటే చాలా మంచిదని 2-3 డేస్కు మార్చుకోండి. అలాగే కలసంలో కూడా ఒక తామలపాకు వేసుకుని పసుపు కుంకుమ వేసేసుకొని ఒక ఫ్లవర్ కూడా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. ఇంట్లో కాయిన్ కూడా వేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఉంటే మనకి అమ్మవార్లు దాహం వేస్తుంది అంటారు, అలా వచ్చినప్పుడు అది స్వీకరిస్తారంట. ఇప్పుడైతే ఫైనల్లీ గిన్నెకైతే పూర్తిగా పసుపు అయితే పెట్టేశానండి. చుట్టూ తిప్పుకుంటూ ఒక్కొక్కటిగా 5 బొట్లు అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి. గిన్నెని మనం నీట్గా రాసేసుకుని బొట్లు పెట్టేసుకొని ఇప్పుడైతే మనం ఉంచుకున్న పాలైతే పోసేసుకొని స్టవ్ వెలిగించేసేసుకుని గిన్నె పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టిన తర్వాత తీసి చూడకూడదు. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని ఉండే కదా, శుభ్రంగా దాన్ని కడిగి వాష్ చేసేసుకుని ఇప్పుడు పొంగొచ్చిందండి, పాలైన పొంగొచ్చినాయి. ఇప్పుడు ఆ బియ్యాన్ని కళ్ళకద్దుకొని ఒక 5 సార్లు అనేది మనం వేసుకోవాలండి కంపల్సరీ. కౌంటింగ్ అనేది ఉండాలి. 5 సార్లు కళ్ళకద్దుకొని మంచిగా దాంట్లో వేసేసుకొని కొంచెం గరిటె పెట్టుకుని కిందకి పైకి తిప్పుతూ ఉండాలి. ఆల్మోస్ట్ మనం లో సిమ్లోనే కొంచెం మూత పెట్టేసుకొని ఒక 15-20 మినిట్స్ ఉడికిద్దండి. ఎందుకంటే ముందుగా నానబెట్టుకుంటే బియ్యం అనేది ఫాస్ట్గా ఉడికిపోద్ది. ఇప్పుడు చూడండి, ఫైనల్లీ మనకి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత పాలు మొత్తం ఇంకిపోయిన తర్వాతనే మనం బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బెల్లం వేసుకోవాలి. అప్పుడైతే మనకి బెల్లంలో వాటర్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫాస్ట్గా పొంగలనేది ఉడుకుతుంది. వాటర్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఫైనల్లీ కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం
జీడిపప్పు అలాగే కిస్మిస్లు వేసేసుకొని ఫైనల్లీ పొంగల్లో కూడా వేసేసుకోవాలండి మంచిగా. చూడండి ఫైనల్లీ ఆల్మోస్ట్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఆ రోజు శనివారం కాబట్టి స్వామివారికి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం కాబట్టి 1 కప్పు బియ్యం పిండి అలాగే 1 కప్పు బెల్లము ఆవు పాలతో చేయాలండి. ఆవు పాలు పోసి మనం కలుపుకోవాలి. పిండి అనేది నీట్గా ఉండలు లేకుండా మంచిగా తిక్కుగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఉండ చేసిన తర్వాత మనం ప్రమిద్ చేసేటప్పుడు మనకి నెర్ర అనేది రాకుండా ఉంటుందండి. కాసేపు బాగా అనేది నలిపి మంచిగా చేయాలండి. షేప్ అయితే నేనైతే ఇలా చేస్తున్నానండి. ఇలా కొంచెం గుంట పెట్టేసేసుకుని మంచిగా లోతుగా చేసుకుని జస్ట్ ఏలుతోనే ఇలా టచ్ చేసుకుంటే అయిపోద్దండి. ఫైనల్లీ అరటిపళ్ళు, తమలపాకులు అలాగే పువ్వులు అలాగే దేవుడు సామాన్లు ఇవన్నీ అయితే రెడీగా ఉన్నాయండి. ఇప్పుడైతే మనం ఇలా మొత్తం దీపారాధన కుందులు కూడా దేవుడి దగ్గర క్లీన్ చేసేసి పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుని, ఎందుకంటే మనం గణపతిని పూజించాలి ఫస్ట్ స్టార్టింగ్లో. అందుకని మనం ఎప్పుడైనా గణపతి పూజించే ముందు గౌరీదేవుని తమలపాకులో 3 తమలపాకులు వేసేసుకొని గౌరీదేవుని చేసేసుకొని కొంచెం బొట్టు పెట్టేసుకోవాలి. తర్వాత తాబేలు ఉంది కదా, తాబేలు కూడా చుట్టూ పసుపు రాసి బొట్టు పెట్టేసి ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తాను. ఇప్పుడు మన స్వామివారికి ఇష్టమైన ఎంతో ప్రీతికరమైన దీపాలు ఉన్నాయి కదండి, పిండి దీపాలు కూడా పసుపు రాసి బొట్టు పెట్టేసుకుని స్వామివార్లందరికీ పటాలన్నిటికీ పూలు పెట్టేసి డెకరేషన్ చేసానండి. అలాగే కొంచెం దీపారాధన కొద్దిగా నూనె వేసుకుని మొత్తం అంతా నీట్గా పెట్టేసుకుని ఇప్పుడైతే 2 కడ్డీ పుల్లలతో దీపారాధన అయితే వెలిగించేసుకున్నానండి. మీకు డౌట్ రావచ్చు, నేను దీపారాధన కుందుల్లోనే నువ్వులను పోసానండి. మా పిండి దీపాల్లో మాత్రం నేను ఆవు నెయ్యి పోసాను, కాకపోతే మీకు చూపించలేదు. ప్లస్ ఫైనల్లీ అయితే దేవుడి గది మొత్తం నీట్గా పెట్టేసుకుని దీపారాధన అయితే వెలిగించేసుకొని అగరబత్తులు అయితే స్వామివారికి చూపించేస్తున్నానండి. చూడండి ఇది శంఖ అండి. నేను అమ్మవారి దసరాకి అమ్మవారి కుంకుమ పూజ చేసేటప్పుడు ఆ శంఖు అనేది అమ్మవారి ఇక్కడ దేవుడి దగ్గర పెట్టుకుంటానండి. ఫైనల్లీ కొబ్బరికాయ అయితే టెంకాయ అయితే కొట్టేసాం. పొంగల్ చేసాం కాబట్టి టెంకాయ కంపల్సరీ కొట్టాలి. హారతి కూడా ఇచ్చేసాను ఫైనల్లీ. చూడండి ఫైనల్లీ నా పూజా బ్లాగ్ ఇదండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ వెంకటేశాయ నమః.